ప్రస్తుతం మనతో పాటు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేత ఆదినారాయణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆదినారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రమాదం ఎట్లా జరిగిందని మీ దగ్గర ఉన్న లేటెస్ట్ సమాచారం ఏంటండి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో HMS 1600 సెంటిగ్రేడ్ లో ఇప్పుడు పనిచేస్తుంటారు. 30 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు. ఇటువంటి ప్రమాదం లాడిన్ త్రో అంటే ఆటోమేట్లు పడిపోయి ఎంతమంది చనిపోవడం అనేది జరగలేదు. బ్లాస్ట్ జరిగి చనిపోయారు గతంలో 19 మంది 2014లో. కానీ ఈ మధ్య కాలంలోని స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మ్యాన్ పవర్ ని పూర్తిగా తగ్గించేసి అతి తక్కువ మ్యాన్ పవర్ తో వర్కర్ల మీద ఆఫీసర్ల మీద 12 గంటలు 14 గంటల పాటు పనిచేస్తున్నారు. ఈ పని ఒత్తిడికి తట్టుకొని మేనేజ్మెంట్ వచ్చే ప్రెజర్స్ వల్ల ఏంటంటే పూర్తిగా కాన్సన్స్ అనేది గణిత నిపుణులు కూడా ఇబ్బంది పడుతున్నారంట. అందుకని ఈ ప్రమాదం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ స్టీల్ రోజుకి ఇంత ప్రొడక్షన్ కావాలి అంతే, మాకు సేఫ్టీ అనేది ఈ సంవత్సర కాలంలో 15 మంది కార్మికులు ప్రమాదాల్లో ప్లాంట్ లో ఆన్ డ్యూటీ డెత్ లో చనిపోయారు. మేము కంప్లైంట్లు ఇచ్చినా సరే ట్రేడ్ యూనియన్స్ తోని చర్చించకపోవడం కానీ ట్రేడ్ యూనియన్స్ వచ్చిన సలహాలు కూడా సంప్రదించకుండా బై ఆర్డర్ తోని కార్మికుల్ని కింద చాలా పని ఒత్తిడి వల్ల ప్రమాదం జరిగింది. ఇది జరగడానికి కారణం కేవలం అంటే మేనేజ్మెంట్ ఫ్రీక్వెంట్ మెయింటెనెన్స్, రా మెటీరియల్ క్వాలిటీ రా మెటీరియల్ కన్జంప్షన్ లేకుండాను కార్మికులనే పనిచేయమని చెప్పేసి ఆ ఒత్తిడి వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీని మీద తప్పకుండా వాళ్ళ కేంద్ర గవర్నమెంట్ మినిస్ట్రీ వచ్చి దీనికి క్షమాపణ చెప్పాలి. ప్లాంట్ ప్రైవేటీకరణ దాంతోని మొత్తం ఈ ఒత్తిడి ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ ఆ ప్రాంతంలో ఎంతమంది మనుషులు వర్క్ చేస్తూ ఉంటారండి? మెషినరీ ఎట్లా ఉంటుంది? 18 మంది 20 మంది అంటే అది షిఫ్ట్ ఎండ్ కావడం వల్ల తక్కువ ఉన్నారండి. లేదంటే ఇంకా ఎక్కువ మంది 60 మంది 70 మంది షిఫ్ట్ చేంజింగ్ లోనే ఎక్కువ మంది ఉంటారండి. కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికే 2 చనిపోయారు. ఇంకా 8 పర్మనెంట్ అక్కడున్న ఇన్ఛార్జ్ ఆఫీసర్ తో సైతం హిట్లర్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. అట్లాగే ఈ స్టీల్ మెల్టింగ్ స్టేషన్ SMS ఏదైతే ఉందో ఏం వర్క్ జరుగుతుంటుందండి? ఎట్లా జరుగుతుంటుంది అక్కడ వర్క్? అంటే దాంట్లోనే బ్లాస్ట్ పని నుంచి ఆటోమేట్ వచ్చి స్టీల్ SMS లోనేమో స్టెన్సిల్ స్టీల్ చేస్తారు, మన లిక్విడ్ స్టీల్ చేస్తారండి. ఆ లిక్విడ్ స్టీల్ ఏమో బిలెట్స్ బ్లూమ్స్ చేసి ఇతర మిల్స్ కి పంపిస్తారండి. ఇవాళ ఏంటంటే మిల్స్ కి ఆక్సిజన్ లేక మిల్స్ కూడా పూర్తిగా పని ఉన్నాయన్నమాట. అంత పని ఒత్తిడి కూడా చేయవలసిన అవసరం లేదు. ఇప్పటికే 10 లక్షల టన్నులు అమ్మలైనటువంటి సరుకు మెటీరియల్ ఉందండి, బిలెట్స్ బ్లూమ్స్. దానివల్ల నష్టం కూడా అన్నమాట. అయినప్పుడు కూడా వర్కర్స్ మీద డిపార్ట్మెంట్ లో ప్రెజర్స్ ఎక్కువ చేసి ఇది ఇటువంటి ప్రమాదానికి కారకులయ్యారు. ఇప్పటికే 13 మంది లాస్ట్ 1 year లో ప్రమాదాలతో చనిపోయారు. దాని మీద ఏమో యాక్షన్ తీసుకోలేదు, కంప్లైంట్ ఇచ్చింది. ఆదినారాయణ గారు, ఇట్లాంటి ప్రమాదాలు జరగొద్దు అంటే ఏం సూచిస్తారు, మీరేం చెప్తారు? ఇటువంటి ప్రమాదం అంటే ఖచ్చితంగా ఇది గతంలో కూడా 2014 జూన్ లోని బ్లాస్ట్ జరిగినప్పుడు 19 మంది చనిపోవడం జరిగింది. అప్పుడు హైయెస్ట్ ఉన్నత స్థాయి కమిటీలు వేసి పర్యవేక్షణ చేసి ఇంతవరకు అటువంటి ప్రమాదాలు జరగలేదండి. ఇవాళ ఇది బై ప్రెజర్ ప్లాంట్ లోని పని ఒత్తిడి ఎక్కువ పెంచారనమాట. ఒక 15,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ చేసేవాళ్ళనేమో 8,000 మందిని చేస్తారు. కాంట్రాక్ట్ వర్కర్స్ నేమో 10,000 మంది 15,000 మంది ఉన్న వాళ్ళనేమో 6,000 మందిని చేశారనమాట. ఒక్కొక్కరు 14 గంటలు 15 గంటలు పని చేయవలసి వస్తుంది. పని దగ్గర ఒక సెకండ్ మిస్టేక్ చేసినా సరే ప్రమాదాలు ఏర్పడతాయి. ఈ మెయిన్ అందులో రా మెటీరియల్ ప్రాపర్ గా మేము చెప్పింది కూడాను ప్రాపర్ రా మెటీరియల్ ఉండాలి. సేఫ్టీ దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి డిపార్ట్మెంటల్ స్ట్రక్చరల్ కమిటీలు ఉంటాయి, కమిటీలతో చర్చించరు. సెంట్రల్ సేఫ్టీ కమిటీలు ఉంటే చర్చించరు. ట్రేడ్ యూనియన్ లీడర్స్ తో అసలు చర్చించవలసిన లేదని చెప్పేసి గవర్నమెంట్ ఢిల్లీ నుంచి ఆదేశాలు ఇస్తుంది. ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తప్పకుండా ఇవాళ ఒక ఉన్నత స్థాయి జడ్జితోనే ఎంక్వైరీ జరిపించి ఎవరైతే చెత్తగాతున్నారో వాళ్ళందరికీ కూడాను కుటుంబాలకు పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు 1 crore రూపాయలు మినిమం 1 కోటి రూపాయలు అందరికి కూడా చెల్లించాలని కూడా, ఈ మ్యాన్ పవర్ ఏదైతే
సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రిస్క్రైబ్డ్ చేసేటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మ్యాన్ పవర్ అందరూ కూడాను తిరిగి ఆ పనుల్లోనే నియమించాలన్నమాట. మేనేజ్మెంట్ ఎవరిని కావస్తే అన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కర్ని తీసుకెళ్లి ఇంకో దగ్గర కోకవన్లో పడేస్తున్నారు అనమాట. కొత్త వచ్చేసరికి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోతే వీటి మీద కూడా కంప్లైంట్స్ ఇచ్చారు అనమాట. లేకపోవడం వల్ల ఏంటంటే ఇటువంటి ఆ మిషనరీ ఎక్విప్మెంట్ కంట్రోల్ లోనే హ్యూమన్ కంట్రోల్ లో ఉండాలి. హ్యూమన్ కంట్రోల్ లోనే ఎక్విప్మెంట్ లేకుండా ఉంటుంది. అట్లాగే ఆదినారాయణ గారు, ఇప్పుడు ఏదైతే ఆ లిక్విడ్ ఒలికిపోయిందో అదంతా కూడా మళ్ళీ మనుషులే క్లీన్ చేయాలి, అదంతా కూడా ఆ సెటప్ అంతా. సరే, ఇప్పుడు ఏదైతే ఆ ద్రవ రూపంలో ఉన్న ఉక్కు లీక్ అయిపోయిందో అదంతా కూడా మళ్ళీ మనుషులే క్లియర్ చేయాల్సిందేనా? మనుషులే క్లియర్ చేయాలి. అది 3 days 4 days పెద్ద ప్రాసెస్. అంటే దీనికి సైమల్టేనియస్ మిగతా డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఆగిపోతాయి. కంటిన్యూ కాస్టింగ్ అండి. ఇది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అన్నమాట. ఒక దగ్గర నుంచి మొత్తం సెంట్రల్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నెస్ ఇవన్నీ కూడా డౌన్. దీంతో పాటు 2 లో కూడా ప్రమాదం జరిగింది. అది కొద్దిగా హ్యూమన్ లాస్ లేదు. 2 బ్లాస్ట్ ఫర్నెస్ మన SMS 2 లో కూడా. ఓకే అండి ఆదినారాయణ గారు.